మొసలి కన్నీరు అనే సామెతకు అర్థం తెలుసా మీకు? ఒకవేళ తెలియకుంటే నిన్న విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ చూడండి, మీకు ఇట్టే అర్థమవుతుంది. అధికారం శాంతం అనుభవించి అక్రమాలకు పాల్పడి అడ్డు అదుపు లేకుండా ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని తూలనాడి ఆఖరికి అధికారం కోల్పోయాక భవిష్యత్తు అంధకారం అయ్యాక ఇప్పుడొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడు. వ్యవసాయం చేసుకుంటా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి ప్రకటించి పాత వాసనలు గుర్తుకొచ్చినట్టుంది. అవసరమైతే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా అని ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడని, కానీ ఆయన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళను పక్కన పెట్టాలని రాజకీయ పాఠాలు చెబుతున్నాడు. అధికారం అలవాటైపోయిన జీవితం కదా, ఇప్పుడు ఏదో ఒక పార్టీలో దూరేయాలి. టీడీపీలోకి ఈయన్ని చేర్చుకోరు, జనసేనలోకి రానియరు, కాంగ్రెస్ లోకి ఈయన పోడు, ఇక మిగిలింది బీజేపీయే కదా. బీజేపీలో జాయిన్ అవ్వడానికి ఎక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడ్డుపడతారోనని పవన్ కళ్యాణ్ నేను షెడ్డీ దోస్తులమని, నేనెప్పుడు ఆయన్ని విమర్శించలేదని, జీవితంలో ఇక విమర్శించబోనని, చంద్రబాబు పరిపాలన ఇప్పటి వరకు బాగుందని క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నాడు. 2 సార్లు రాజ్యసభకు పంపి కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకే పంగనామాలు పెట్టిన ఈ మేకవన్నె నక్కను రాజకీయ పార్టీలు నమ్ముతాయేమో కానీ జనాలు నమ్ముతారు అనుకోవడం అమాయకత్వం అవుతుంది.